మూర్ఖంలో వెళ్ళకూడదు, ఇంకో ఆలోచనలో వెళ్ళకూడదు, ఖచ్చితమైనటువంటిగా వెళ్ళాలి. మనం చూసినట్లయితే లోకంలో మనం వెళ్ళే దారిని ఖచ్చితమైనటువంటి దారా కాదా అని చెప్పి పలుమార్లు తెలియని దారి అయితే చూసుకుని మరీ వెళతాము గమ్యస్థానానికి వెళ్ళాలని. అలాగే నిత్యరాజ్యానికి వెళ్ళాలని కోరిక కలిగినటువంటి వారు మీరు కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే నా వల్లే సమస్తం నష్టంగా ఎంచుకుంటున్నారు కాబట్టి ఇదే విషయాన్ని కొనసాగించండి. నేను జైల్లో నుంచి రాకపోవచ్చు, వచ్చినా సరే నేను తదనంతరం లేకపోయినా ఇది మాత్రం మీరు అనుసరించండి అని ఆ సంఘానికి తెలియపరుస్తున్నాడు. నేడు మనకి ఇది రాయబడ్డ గల కారణం కూడా ఇదే యేసుక్రీస్తు వారి మాదిరిని అనుసరించినటువంటి పౌలు గారిని చూపించినటువంటి మాదిరిని మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. బైబిల్ మనకి పూర్తి ఇవ్వబడింది. ఇంక ఇక్కడ ప్రవచనాలు ఉండవు, రకరకాలటువంటి స్వస్థతలు పరిచే వరాలని, ఆ వరాలని, ఈ వరాలన్నీ ఉండొచ్చు, కానీ మనకు ప్రాముఖ్యం కాదు, మన మార్గాన్ని తప్పించేవిగా ఉంటాయి. కాబట్టి ఉపదేశం మనకు ముఖ్యం.